సో నిన్న మొన్ననే తెలిసిందండి మాకు, ఇలా ఖాళీ చేయమని చెప్పేసి అంటారేమో అనేసి అని అన్నారు. ఎందుకు అని చెప్పేసి అని అంటే ఎక్స్పాన్షన్ కోసము గాంధీ స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి అని అన్నారు. బట్ గాంధీ స్టాచ్యూ పెడితే పెట్టండి, బట్ అక్కడ మోడిఫికేషన్ చేసేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసేసి 450 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ని మీరు తీసేయండి అని ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఇది తెలిసి మాకు ఒక 10-15 డేస్ అవుతుందేమో, బట్ మా పెద్దవాళ్ళకి చెప్పి రీసెంట్గా నిన్ననే చెప్పామన్నమాట. అసలు ఒకటేసారి బాగా చాలా సఫర్ అయిపోతున్నారు, బాగా ఏడ్చేస్తున్నారు. అసలు ఎంతో కష్టపడేసి ఇంత ఇల్లుని బ్యూటిఫుల్గా చేయించుకున్నాం, ఇంటీరియర్ అంతా పెట్టేసి మీరు సింపుల్గా ఇట్లా ఖాళీ చేయండి అని అంటే అది చాలా ఈజీ టాస్క్ అయితే కాదు కదా. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్ అప్ అండి. సో ఇఫ్ ప్రొటెస్ట్ చేయడానికైనా రెడీగా ఉన్నాము. ఇఫ్ ఏమైనా ఖాళీ చేయండి అని అంటే వీఆర్ నాట్ రెడీ టు టేక్ అప్. మీ అపార్ట్మెంట్ చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉండగా ఎందుకు మీ తీసుకోవచ్చు కదా. మా అపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అసలు అవసరం ఏముందండి మా అపార్ట్మెంటే తీసుకోవాలి అని చెప్పి. సో చాలా ప్లేస్ ఉంది, సో అది తీసుకోండి. సో గవర్నమెంట్ది అని అంటే గవర్నమెంట్ది వాడుకోండి. ఇప్పుడు ఉన్న మెంబర్స్ని ఖాళీ చేసేసి వేరే ప్లేస్కి వెళ్ళండి, మాకు సేమ్ ఇదే వాల్యూతో మాకు మళ్ళీ ఇదే రకంగా కట్టి ఇవ్వమని చెప్పండి, అప్పుడు వీఆర్ రెడీ టు మూవ్. ఏ గవర్నమెంట్ అయినా ప్రజల సంక్షేమం కోరుకుంటూ ఉంటుంది. ఇందులో మాకు యూజ్ ఏముందండి? ఓకే, ఎక్స్పాన్షన్ చేయండి, దట్స్ బ్యూటిఫికేషన్ చేసుకోండి, పర్లేదు. బట్ ఒక లిమిటెడ్ ప్లేస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఉన్న మెంబర్స్ని ఖాళీ చేసి మరి బ్యూటిఫికేషన్ చేయాలి అని అంటే దట్ మే నాట్ బీ గుడ్, అండ్ మాకు కూడా సఫరింగ్ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఏమైనా ప్రాజెక్టులు చేపడితే దాని యాక్చువల్లీ ఉంటున్న హౌసెస్ వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఏమన్నా సుందరీకరణ ఇంతవరకు జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఏమన్నా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి అపోజ్ చేయబోతున్నారు? సో మేమైతే చెప్పేస్తామండి, వీఆర్ నాట్ రెడీ అని చెప్పేసి. బట్ మా ఇల్లుని తీసేసి ఇక్కడ ఉండబట్టి కూడా 15 years అవుతుంది. సో మేము మాత్రమే కాదు, ఒక 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, ఎవరు రెడీగా లేరు వెళ్ళిపోవడానికి. వెళ్ళండి అని చెప్పినంత ఈజీ టాస్క్ అయితే కాదు ఇది. సో మేమైతే ప్రొటెస్ట్ చేస్తామండి, వీఆర్ నాట్ రెడీ. డెడ్ లైన్ అలాంటి పెట్టడం జరిగింది, మీ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో? డెడ్ లైన్ అన్నట్టుగా ఇప్పటివరకు ఏం తెలియదండి, బట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. బట్ డెడ్ లైన్ మరి రేపటెల్లుండి అది కూడా ఆ న్యూస్ కూడా రావచ్చు, చెప్పలేము. సో అలా వస్తే మాత్రం ఇంకా ప్రొటెస్ట్ చేయడమే. అదర్ దాన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. రియాక్షన్ అంటే ఇప్పుడు మేడం చూడండి, మేము ఎక్కడి నుంచి వరంగల్ డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చాం. 10 years అవుతుంది ఆల్మోస్ట్. నా బాబు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. అంటే ఇది నాకు కన్న తల్లితో సమానం. నా ఇల్లు, నా భర్త రెక్కల కష్టంతో రూపాయి దాచుకొని ఈఎంఐలు తీసుకొని కొనుక్కున్నాము. ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది ఈ రోజున. రేపు ఈ ఇల్లు తీసేసుకుంటా అంటే కన్నతల్లిని నా దగ్గర నుంచి లాగేసుకున్నట్టే కదా, చెప్పండి మేడం మీరే. ఏ మనిషికైనా కూడా ఒక జీవితకాలం లోపల కలలు అనేది ఒక ఇల్లు కావాలి, నాకు మంచి సంతానం కావాలి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. అందులో మొదటి హక్కే నువ్వు తీసేసుకుంటా అని అంటే అది ఎంతవరకు కరెక్టో చెప్పండి మేడం మీరు. ఎందుకు వదులుకుంటాం మేము? మా పిల్లల కలలు, మా కలలు ప్రతి ఒక్కటి ముడివేసుకొని కట్టుకున్న ఇల్లు, అట్లాంటిది లాగేసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? దానికి ఏదో ఇస్తాము అంటారు. మాకు అవసరం లేదండి, మాకు ఏది వద్దు. మేము కట్టుకున్న ఇల్లు మాతో పాటే మేము చచ్చే వరకు ఇక్కడే ఉండాలి అనేసి మా కళ. మేము మా బాబుకి ఇవ్వాలనుకున్నది ఇది ఒక్కటే మా తరపున. అది లాగేసుకోవడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. మేము ఎంత దూరమైనా పోరాడతాం, వదులుకోవడానికి మాత్రం మేము రెడీగా లేము. మీకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిసిన వెంటనే మీరేం రియాక్ట్ అయ్యారు? చాలా బాధపడ్డాం మేడం. చూడండి, రోడ్డు మీదకి వెళ్తే ఎంతో మంది తినడానికి తిండి లేక, ఇల్లు లేక రోడ్ల మీద ఉంటున్నారు. మేము ట్యాక్స్ పేయర్స్మి. గవర్నమెంట్ ఈరోజు మంచిగా ఉంటుంది, ఇంతమంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తాయి మేడం గవర్నమెంట్కి? మా లాంటి ట్యాక్స్ పేయర్స్ ఎలాంటి రూపాయి బెనిఫిట్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ పేయర్స్కి, మీ అందరికీ తెలిసిందే. అలాంటి ట్యాక్స్ పేయర్స్ని నడి రోడ్డు మీదకి లాగేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకు వదులుకుంటాం? మేము ప్రతి ఒక్క రూపాయి ఈ రోజున ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నాం గవర్నమెంట్కి. మా లాంటి వాళ్ళని రోడ్డు మీదకి లాగితే గవర్నమెంట్లు ఎలా రన్ అవుతాయి మేడం? ఖాళీ ప్లేస్ వదిలేసి అపార్ట్మెంట్కే ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది? అంటే ఖాళీ ప్లేస్లో గానీ సరోవర్ కట్టుకోవచ్చు కదా. కట్టుకోవచ్చు అండి. ఆ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది ఈరోజు. మీరు రోడ్ల మీద చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తున్నారు. అలాంటి ల్యాండ్స్ తీసుకొని మీరు డెవలప్ చేయండి. కానీ ఖాళీ ప్లేస్ అని చెప్పేసి మంచి చెట్లు, పొల్యూషన్ లేని చోట వచ్చేసి మేము మొత్తం దీన్ని కాంక్రీట్ రాజ్యం లాగా చేసేస్తాము, పిల్లలకి పొల్యూషన్, రేపొద్దున ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన రోజులు వచ్చేటట్టు మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, జనాలకు అభివృద్ధిని ఇవ్వండి. అభివృద్ధి మీన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించండి. రోడ్ ఎక్కితే కొన్ని ఏరియాలలో ఉద్యోగ అవకాశాలు లేక కూర్చుంటున్నారు మేడం. ఏదన్నా కూలి పని దొరికిద్దో ఏమో అని చెప్పేసి.
ఒక్కొక్క రోజు కూలి పని లేకుండా కూడా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పూట భోజనం పెడితే చాలు అని కూడా చాలామంది కూర్చుంటున్నారు. మనం పేపర్ చూస్తే ఇలాంటి న్యూస్‌లు చాలా ఉంటున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఏదో ఒక చోట ఉద్యోగాలను చేసుకునే వాళ్ళను తీసుకొచ్చి నేను నడి రోడ్డు మీదకి లాగుతాను. అది కరెక్ట్ కాదు. ఏదైనా వేరే ఏరియా తీసుకోండి. వేరే కంట్రీస్‌లో 4000 సార్లు, 5000 సార్లు మీటింగులు పెట్టి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ మనసులో ఉన్న కోరికలేంటి అట్లా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మనలాగా ఇంట్లో ఉన్నోళ్ళని నడి రోడ్డు మీదకి లాగి మేమిక్కడ ఏదో కడతాము, కార్పొరేట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి తొత్తులాగా పనిచేస్తాము. ఇదైతే కరెక్ట్ కాదు. జనాలకి కావాల్సింది ఇవ్వడమే నాకు తెలిసిన అభివృద్ధి. నేను సాధారణ గృహిణిని మాత్రమే. నాకు బయట ఏమీ తెలీదు. ఏదో చదువుకున్నాను. నా పిల్లోడికి చెప్పుకునేంత చదువు మాత్రం నేను చదువుకున్నాను. నాకు తెలిసిందైతే ఇది అభివృద్ధి అంటే ఏంటి అనేది. జరుగుతుందండి. రోజు ఇవే డిస్కషన్స్ అయితున్నాయి. కానీ మా విషయాలు తెలుసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు ఆ నాలెడ్జ్ లేదు. బేసిక్ నాలెడ్జ్. ఎవరిని పట్టుకుంటే మా బాధలు వింటారు, ఆ ఖాళీ స్థలాల మీద పడి వాళ్ళు కట్టుకోవచ్చు అనేది కూడా మాకు ఎవరిని అడగాలో కూడా తెలియదండి. ఈ రోజు మీరు వచ్చారు మా బాధ వినడానికి. అందుకనే మేము చెప్పుకుంటున్నాం. మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి అరే కొంచెం ఆలోచిద్దాము, ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి లాగకుండా రోడ్డు మీద ఖాళీగా ఉన్న స్థలాలను డెవలప్ చేద్దాము అని అనుకుంటే కరెక్ట్ అండి. మీకు 60 డేస్ పీరియడ్ టైం ఇచ్చారు మీ అవునండి. ఒపీనియన్స్ చెప్పమని. అంటే ఎలాంటి ఒపీనియన్స్ చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? ఎలాంటి ఒపీనియన్ అంటే మీరు ఆలోచించండి. ఒక చోట సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళను నడి రోడ్డు మీదకి లాగకుండా ఖాళీ జాగాలు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్నో చోట్ల ఎన్నో ఉంటాయి. వాటి గురించి ఆలోచించి యువతకు కావలసిన ఉపాధి అవకాశాలు కల్పించండి. కానీ మనకి గాంధీజీ వచ్చి నాది పెద్ద స్టాచ్యూ కట్టండి, నేను ఇక్కడే సెటిల్ అయ్యి ఉంటాను అని ఎప్పుడూ చెప్పడు. స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అట్లాంటిది జనాలని రోడ్డు మీదకి లాగి నా స్టాచ్యూ కట్టండి అని ఆయన అడగడు. బ్రతికుంటే మాత్రం అపోజ్ చేసేవాడే ఆయన కూడా. జాయింట్ వీల్ ఎందుకండి? జాయింట్ వీల్ ఏం చేసుకుంటాం? లండన్లో ఉంది, దానికంటే పెద్దది కడతా, మనకి బోలెడన్ని ఎగ్జిబిషన్స్ పడతాయి. మన పిల్లలు ఎక్కలేదా, దిగలేదా? ఈయన జాయింట్ వీల్ కడితేనే మనము ఇదవుతామా? ఉన్న ఊర్లో వ్యక్తుల్ని రోడ్డు మీదకి లాగేసి ఎక్కడో ఫారెన్లో ఉన్న డెలిగేట్స్ని తీసుకొచ్చి వాళ్ళకేదో ఇక్కడ నేను అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఇది చేస్తా అది చేస్తా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ లోకలర్స్ కోసం జరిగిద్ది అది. కానీ మన ఇండియాలో మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మన సొంత బిడ్డల్ని రోడ్డు మీదకి లాగుతా అనేసి అంటున్నాడు ఆయన. ఎక్కడో ఉన్న వాళ్ళకి మాత్రము ఏదో చేసి చూపిస్తా అంటే ఎక్కడ అండి? అది ఎంతవరకు కరెక్ట్? మోర్ ఓవర్ మా ఎంపీఆర్లో వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్న జనాలు, ఇక్కడ ఓటు బ్యాంక్ ఆయనకి లేదు. మెయిన్ రీజన్ నాకు అర్థమైంది. ఓటు బ్యాంక్ లేని చోట నేను నా ప్రతాపం చూపిస్తాను. నాకేముంది? వీళ్ళ దగ్గర నుంచి ఏం ప్రాఫిట్ లేదు కదా అండి. నాలాంటి వాళ్ళు ఎవరో ఇక్కడ ఓటు హక్కు క్రియేట్ చేసుకున్నారు, చాలా తక్కువ మంది. మిగిలిన వాళ్ళంతా నాన్ లోకల్స్, నార్త్ నుంచి వేరే చోటు నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆయనకి ఫాయిదా ఏం లేదు మా మధుపార్క్ రిడ్జ్ తోటి.